మీరు మీ జుట్టుకి బయట మార్కెట్‌లో దొరికే కెమికల్ కండిషనర్ అయితే వాడుతున్నారా? అయితే అది వాడటం అయితే ఆపేసేయండి. ఇక్కడ నేను చూపించే ఈ కండిషనర్ అయితే వాడండి. మీ జుట్టు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది చేసుకోవడం చాలా అంటే చాలా చాలా ఈజీ. మన జుట్టు అనేది చాలా షైనింగ్‌గా, సిల్కీగా చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట జుట్టు అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు వారంలో 2 సార్లు ఈ కండిషనర్‌ని జుట్టుకు అప్లై చేయాలి. అయితే ఏ రోజైతే మనం జుట్టుకు అప్లై చేశామో, ఆ రోజైతే జుట్టు నార్మల్‌గా ఉంటుంది. మళ్ళీ రోజైతే జుట్టు అనేది చాలా స్మూత్‌గా, చాలా సిల్కీగా ఉంది. ఇక్కడ నేను కండిషనర్ పెట్టిన రోజే చూపిస్తున్నాను. తర్వాత రోజైతే జుట్టు చాలా షైనింగ్‌గా ఉందనమాట. అయితే దీన్ని రెడీ చేయడానికి మనకు రూపాయి కూడా ఖర్చు లేదసలు నిజంగా. అయితే దీనికోసం మనం ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ అనేది తీసుకొని వాటిని వేడి చేయాలి. జస్ట్ వాటర్ తీసుకొని వేడి చేయడమే అంతే. అందులో ఏమీ కలపాల్సిన అవసరం అయితే లేదు. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అనేది హీట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతేను. అయితే ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మందారమాకుల్ని తెచ్చుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చేసుకొని వాటిని కొంచెం కచ్చాపచ్చాగా రోట్లో దంచుకోవాలి. లేదంటే మీరు సిజర్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. అవి కొంచెం క్రష్ అవ్వాలనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం అలా చిన్ని రోట్లో అయినా దంచుకోవచ్చు. లేకపోతే మీరు చేత్తో అయినా నలుపుకోవచ్చు. లేకపోతే కత్తెరతో అయినా కూడా కట్ చేసుకొని వాటిని నలుపుకొని ఈ విధంగా నలుపుకున్న ఈ మందారమాకులన్నిటిని మనము ఆ వేడి నీళ్ళలో ఎయ్యాలి. అంతేను ప్రాసెసు ఏమీ ఉండదు. మందారమాకులు మనం అలా క్రష్ చేయగానే మనకి ఒక జెల్లీ లాంటి ఫీలింగ్ అని వస్తుందనమాట. సో, అది ఆ జెల్లీగా ఉండే ఆ మందారమాకుల గుజ్జు అనేది మన జుట్టుని షైనింగ్ చేయడానికి, స్మూత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనము మందారమాకులనైతే ఈ విధంగా కచ్చపచ్చిగా రోట్లో అనేది బాగా దంచుకొని, ఆ తర్వాత వీటిని మనం ముందుగా వేడి నీళ్ళు కాచి పెట్టుకున్నాం కదా! ఇదిగోండి ఈ విధంగా వేడి నీళ్ళు కాచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలనమాట. ఇప్పుడు ఈ వేడి నీటిలోకి మనము ముందుగా కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న ఈ మందారమాకుల్ని ఈ వేడి నీటిలోకి ఏసి జస్ట్ అంతేను ఏయడమే. ఏసి ఒక స్పూన్ తోటి మనం 1 నిమిషం పాటు కలిపేసేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్‌లో ఈ మందారపు ఆకులు క్రష్ చేసిన మందారం ఆకులు ఉంటాయి కదా! ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని దీని మొత్తాన్ని మనం పక్కన పెట్టేసేయాలి. ఎప్పటి వరకు అంటే ఈ వేడి నీళ్ళన్నీ బాగా చల్లారిపోయేంత వరకు మనము ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకోవాలి. దాదాపు 1 అవర్ నుంచి 2 అవర్స్ అయితే టైం పడుతుందనమాట. సో, 1 గంట, 2 గంటలు మనం అలాగే వదిలేస్తే ఇవి మొత్తం మనకి వేడి నీళ్ళు మొత్తం చల్లారిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి దాదాపు 2 అవర్స్ తర్వాత అయితే వేడి నీళ్ళన్నీ చల్లారిపోయి మనకి ఈ మందారమాకులు అనేది ఈ విధంగా అవుతుందనమాట. సో, ఇప్పుడు వీటిని మనం చేత్తోటి ఈ విధంగా బాగా నలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆకులని ఆ నీటిలో బాగా నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకుంటే ఆ మందారమాకుల్లో ఉన్న జెల్లీగా ఉండే పదార్థం అంతా కూడా మనకి వాటర్‌లో కలిసిపోయి, మనకి వాటర్ అంతా కూడా ఒక జెల్లీ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో, ఆ విధంగా అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మధ్యలో చూడొచ్చు మీరు. నేను వాటర్ అనేది అలా అంటున్నాను. మనకి జెల్లీలాగా బాగా జారుతున్నట్టు, సాగుతున్నట్టు ఉన్నాయి కదా! సో, మనం ఆ మందారమాకుల్ని ఎంత ఎక్కువ నలుపుకుంటే మనకి వాటర్ అనేది అంత జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట. ఆ జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చేతులతో ఆకుల్ని వాటర్‌లో ఈ విధంగా నలుపుతూ ఉండాలి. నిజంగా చెప్తున్నాను. ట్రూగా చెప్తున్నాను. మీ జుట్టయితే కన్ఫర్మ్‌గా 100% చాలా సిల్కీగా అవుతుంది. ఇక్కడ నేను మొత్తం కలిపేశాను. దాదాపు ఒక 5, 10 నిమిషాల తర్వాత కలిపిన తర్వాత చూడండి మనకి ఆ వాటర్ అనేది ఎంత జెల్లీలాగా జారుతూ ఉందో. సో, ఈ విధంగా అయ్యేంత వరకు మనం బాగా నలుపుకొని ఈ జెల్లీ వాటర్‌నైతే మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మీకు రిజల్ట్ అయితే 100కి 200% అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వారంలో 2 సార్లు పెట్టుకోండి. తలస్నానం చేసే ప్రతిసారి కూడా పెట్టుకోండి. ఇక్కడ మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కదా! వేడి నీళ్ళు, మందారమాకులు. మందారమాకులు మనకి ఈజీగా దొరుకుతాయి ఇళ్ళలో. మనకైతే ఇక్కడ అసలు ఒక రూపాయి కూడా ఖర్చు లేదు. మన టైం తప్ప. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, మనం ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ మందారమాకు జెల్లీ వాటర్‌ని మనం ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అక్కడ పడేటప్పుడే చూడొచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. అదనేది ఆ లిక్విడ్ అనేది చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత స్మూత్‌గా, ఎంత జెల్లీలాగా పడుతుందో కదా! ఆ వాటర్ అనేది.
సో ఇదే అనమాట మన జుట్టు షైనింగ్ అవ్వడానికి చాలా అంటే చాలా చాలా బాగా యూస్ అవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను దీన్ని ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అనేది కూడా. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు అది చూడండి ఎంత గ్రీనిష్గా ఆ లిక్విడ్ లాగా చాలా స్మూత్గా మనకి రియల్ బయట దొరికే మార్కెట్లో దొరికే కండిషనర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ మనకి అలాగే ఉందన్నమాట. ఆ టెక్స్చరు అనేది మనకి సేమ్ అలాగే అనిపిస్తుంది. అసలు చూడండి నాకే షాక్ అనమాట. నేనే షాక్ అయ్యాను ఎంత బాగుంటుందా అనేది. చూడండి మనం అలా పెడుతుంటే కూడా చూడండి ఆ జెల్లీ కన్సిస్టెన్సీ అనేది, వాటర్ అనేది మనకి ఎంత బాగుందో. సో తప్పకుండా ట్రై చేయండి. మీ జుట్టు చాలా చాలా సిల్కీగా అవుతుంది. మనం బయట డబ్బులు పెట్టి కొని అదంతా ఎందుకు వేస్ట్ కదా. అందుకని చెప్పేసి ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎలా వాష్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. మన ఛానల్లో శారీసు అలాగే జ్యువెలరీస్ అయితే గివ్ అవే అనౌన్స్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది అప్లై చేసుకోవడానికి ముందుగా మనము షాంపూతో అయితే మన హెడ్ బాత్ అనేది చేయాలి. షాంపూ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జెల్లీ లిక్విడ్ ఉంది కదా, సో అదైతే ఈ విధంగా తలకు అప్లై చేసేసి దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అలాగే ఉంచేసి ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత మనము హెడ్ బాత్ అనేది చేయాలన్నమాట. ఆ జెల్లీతో హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ షాంపూ అయితే వాడకూడదు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచేసి మళ్ళీ తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను అంటే ఏ రోజైతే కండిషనర్ పెట్టుకున్నానో ఆ రోజు వీడియోనే అనమాట ఇది. ఆ రోజైతే స్మూత్గానే ఉంటుంది, నార్మల్గా ఉంటుంది జుట్టు అనేది. కానీ మీరు తర్వాత రోజు కనుక అబ్జర్వ్ చేశారంటే జుట్టు అనేది చాలా సిల్కీగా చాలా స్మూత్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఇది నేను ఫస్ట్ డే వీడియో అనమాట. సెకండ్ డే వీడియో అనేది నేను అంటే వీడియో తీయలేదు, కానీ 100కి 200% చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా జుట్టు అయితే చాలా సిల్కీగా చాలా చాలా స్మూత్గా ఉంటుంది. చాలా ఈజీగా రెడీ అయిపోయే జెల్లీ అనమాట ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది మాత్రం కన్ఫర్మ్గా చెప్పండి. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, దీని గురించి ఈ టిప్ గురించి మీకెవరికైనా ముందే తెలుసా? మీరెవరైనా రెగ్యులర్గా ఈ టిప్ అనేది ఫాలో అవుతుంటారా? ఏంటి అనేది అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే తెలీదు. నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట. ఇలా చేస్తే జుట్టు అనేది బావుంటుంది, సిల్కీగా, స్మూత్‌గా ఉంటుంది. ట్రై చెయ్యి అని. సో, అందుకని చెప్పేసి నేనైతే వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తున్నాను. మీకు గనక ముందే దీని గురించి గనక తెలిస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి.